హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇప్పుడు కుదిరింది. సో ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సాత్విక. సో ఈ ఛానల్లో ఐల్ బీ మేకింగ్ మెనీ వీడియోస్ ఆన్ మై లైఫ్ స్టైల్ అండ్ మై డైలీ రొటీన్స్ and few makeup, few get ready with me and everything that's going in my life. As this is first video, I'm posting it today. From next time I'll be posting on Friday 5 p.m. and do follow and subscribe my channel. Let's get into the video. So నేను బెంగళూరులో ఎక్కువ పెద్ద ప్లేసెస్ ఏం తిరగలేదన్నమాట. సో ఈసారి ఎలా అన్నా బెంగళూరులో ఏదో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో ఈ పోర్ట్రేట్ టౌన్ చాలా ఫేమస్ అయిందనమాట. సో నేను కూడా ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడ పాట్స్ అయితే ఎంత క్యూట్ అండ్ యూనిక్గా ఉన్నాయో, మెయిన్గా ఆ డాగ్ అండ్ ఔల్ పాట్స్ అయితే నాకు చాలా 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 నచ్చాయి. అక్కడ పోట్రీ క్లాసెస్ కూడా చెప్తారనమాట. ఏదైనా సింపుల్ పాట్స్ ఆర్ సింపుల్ డిజైన్ ఉన్నవి చేస్తే 200 ఆర్ కొంచెం పెద్ద డిజైన్ లైక్ ఇందాక డాగ్ ఆర్ ఔల్ లాగా అంటే 350 అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు అనుకున్నా. అక్కడ వాళ్ళు మడ్ పెడుతుంటే ఫస్ట్ నేను ఒకటి చిన్నది ఏదైనా ట్రై చేస్తాను, నెక్స్ట్ మీరు చెప్పండి ఎలా చేయాలో అని చెప్పాను. అయితే నేను ఏదైనా దియా చేద్దాం, దివాళీ అప్పుడు పెడితే అందరికీ చెప్పొచ్చు నేనే ఆ దియా చేశానని ట్రై చేస్తుంటే అది దియా కాస్త ఏదో చిన్న బౌల్ లాగా అయిపోయిందనమాట. ఎంత ట్రై చేసినా అది రావట్లేదు నాకు దియా. సో ఇది కూడా క్యూట్గా ఉంది కదా అని ఇంకా కంటిన్యూ అయిపోయాయి అనమాట. పర్లేదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇంత బాగానే వచ్చింది అని అనుకున్నా. సో నా క్యూట్ బౌల్ ఎలా ఉందో మీరు చెప్పండి. నా చేతులు అయితే ఫుల్గా మడి అయిపోయింది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా 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 నచ్చింది. సో నెక్స్ట్ది వాళ్ళే నేర్పించారనమాట. సో ఆయన చెప్తున్నారు నాకు ఎలా చేయాలి, లైక్ ప్రెషర్ ఎక్కువగా గట్టిగా పట్టుకోవద్దు, గట్టిగా పట్టుకుంటే అది చాలా తిన్నగా వచ్చేస్తుంది, సో మెల్లగా పట్టుకోమని చెప్తున్నారు. సో ఆ ఎడ్జెస్ని షేప్గా కరెక్ట్గా వాళ్ళు చేపిస్తారనమాట. వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎలా పట్టుకుంటే ఎంత థిక్నెస్ వస్తుంది, లోపల డెప్త్ కావాలంటే ఎలా పట్టుకోవాలి అని. సో అలా బౌల్ అయ్యాక చిన్నగా స్ట్రైప్స్ చిన్న డిజైన్ ఇవ్వడానికి ఆ స్టిక్ని అలా పెడితే లైన్స్గా డిజైన్ వచ్చేస్తుంది అనమాట వెంటనే. సో నేను వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఇలా వేవ్ షేప్లో కావాలి ఎండింగ్ అంటే ఇలా ఫింగర్ పెడితే వచ్చేస్తుంది అన్నారు. సో ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చేలాగా ఆయన్ని చూపించారనమాట నాకు. అసలు ఆ మడ్తో బౌల్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ బౌల్ అయితే నేను ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. నాకు ఎంత క్యూట్గా అనిపించిందో. ఆ బౌల్ ఆయనే తీసేస్తా అన్నారు, మళ్ళీ నేను తీస్తే సగంలో మళ్ళీ కట్ అయిపోతుంది అని ఆయనే కట్ చేసి ఇచ్చారనమాట. ఈ బౌల్ అయితే చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయింది. సో నెక్స్ట్ నాకు ఒక చిన్న పాట్గా కావాలి, పెద్దది అక్కర్లేదు, చాలా చిన్నది కావాలని చెప్పాను. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట బౌల్ అండ్ పాట్కి మేకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ అని. సో ఆయన చెప్తున్నట్టు నేను చేశాను అనమాట. సో ఆ పాట్ అయితే నేను ఎగ్జాక్ట్ ఎలా అనుకున్నానో అలానే వచ్చింది. సో ఆయన సేమ్ మళ్ళీ లైన్స్ కోసం ఆ స్టిక్ పెట్టారనమాట, చిన్న చిన్నగా లైన్స్ స్ట్రైప్స్ రావాలని. అలా పాట్స్ చేస్తూ నేను అడిగా అనమాట వాళ్ళని, మీరు ఇక్కడ లోకల్సేనా లేదా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా అని. సో వాళ్ళు తమిళనాడు నుంచి 30-40 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడే పోట్రీ టౌన్లోనే సెటిల్ అయ్యారంట. అలా పాట్స్ చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకున్నాను అనమాట. నా పాట్ అయితే చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయింది. ఈ పాట్స్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో వీళ్ళు ఒక షూ బాక్స్లో పెట్టిస్తారనమాట, ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుందని. నేను దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా రూమ్లో పెడితే నా రూమ్లో ఉండే అమ్మాయి దాన్ని కింద పడేసింది. పాట్ ఏమో ఇరిగిపోయింది అండ్ ఈ బౌల్ వచ్చి షేప్ అవుట్ అయిపోయింది అనమాట. అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉన్నది నేను చేసిన చిన్న బౌల్ మాత్రమే. నేనైతే చాలా బాధపడ్డాను, కానీ తను కూడా కావాలని చేయలేదు. సో ఇంకేం చేస్తామని దాన్ని అలానే ఉంచేసాను.